హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ వర్సెస్ రెడ్మీ స్మార్ట్ వాచెస్ మీద అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఒకరు ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్కి ఇంకా అలాగే మనకి రెడ్మీ స్మార్ట్ వాచ్ కంపారిజన్ అయితే చేయమన్నారు. కాబట్టి నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ టూ స్మార్ట్ వాచెస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఇదైతే మనకి ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ఉందో ఇది వచ్చేసి మనకి ఇండియాలో లాంచ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2999 రూపీస్, నియర్లీ మనకి 3000 రూపీస్ అయితే ఉంటుంది. అదే మనము రెడ్మీ స్మార్ట్ వాచ్ చూసుకున్నట్లయితే ఈ రెడ్మీ వాచ్ అనేది ఇంకా మనకి ఇండియాలో లాంచ్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి మే 13th అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి నేను అండర్ 4K అంటే అండర్ 4000 ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి అండర్ 4000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ వాచెస్లో ఏ వాచ్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు ఇన్ డెప్త్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ టూ వాచెస్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి డిజైన్ వచ్చేసి డైల్ షేప్ వచ్చేసి మనకి రెక్టాంగులర్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనము రెడ్మీ స్మార్ట్ వాచ్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి డైల్ షేప్ వచ్చేసి రెక్టాంగులర్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు కూడా మనకి దాదాపు సేమ్ బిల్ క్వాలిటీతో అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి యూజ్ చేసిన గ్లాస్ వచ్చేసి మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ రెండు స్మార్ట్ వాచెస్ యొక్క స్ట్రాప్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి సిలికాన్ స్ట్రాప్స్ అయితే యూజ్ చేశారు. ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్లో చూసుకున్నట్లయితే ఫిజికల్గా వచ్చేసి మనకి రొటేషనల్ బటన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇంకా అలాగే యాప్స్ను స్క్రోల్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అదే మనము రెడ్మీ వాచ్లో చూసుకున్నట్లయితే మనకి బటన్ టైప్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా అలాగే మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మనకి సేమ్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇంకా అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనకి ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ఉందో ఇది వచ్చేసి మనకి 80 గ్రామ్స్తో అయితే వస్తుంది. అదే మనము రెడ్మీ స్మార్ట్ వాచ్ చూసుకున్నట్లయితే 35 గ్రామ్స్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. వెయిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనము ఈ టూ స్మార్ట్ వాచెస్లో వాటర్ ప్రూఫ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫైర్ బోల్ట్ వచ్చేసి IPX7 అయితే వస్తుంది వాటర్ ప్రూఫ్. అదే మనము రెడ్మీ స్మార్ట్ వాచ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 5 ATM వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుంది. 5 ATM వాటర్ ప్రూఫ్తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఫైర్ బోల్ట్లో ఉన్న IPX7 అయితే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ వాటర్ ప్రూఫ్ విషయానికి వచ్చినట్లయితే. ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనము ఈ టూ స్మార్ట్ వాచెస్ డిస్ప్లేస్ చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 1.4 ఇంచెస్ ఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి TFT LCD డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఈ రెండు కూడా మనకి కలర్ డిస్ప్లేసే. ఈ రెండు డిస్ప్లేస్ కూడా మనకి బాగుంటాయి. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ రెండు స్మార్ట్ వాచెస్లో కూడా మనకి కస్టమైజేషన్ వాచ్ ఫేసెస్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ స్మార్ట్ వాచెస్లో చూసుకున్నట్లయితే మనకి SpO2 సెన్సార్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ని అయితే ఇండికేట్ చేస్తుంది. ఇంకా అలాగే హార్ట్ రేట్ సెన్సార్ ఈ టూ స్మార్ట్ వాచెస్లో కూడా మనకి హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్లో వచ్చేసి మనకి GPS అయితే ఉండదు. అదే మనము రెడ్మీ స్మార్ట్ వాచ్లో చూసుకున్నట్లయితే మనకి GPS అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. స్లీప్ మౌంటరింగ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకి స్టెప్స్ మౌంటరింగ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఎంత క్యాలరీస్ బర్న్ చేసాము అనే దానికోసం కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఈ రెండు వాచెస్ కూడా మనకి ఒక లింక్ యాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు వాచెస్ కూడా మనము ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్కి సంబంధించిన ఒక లింక్ యాప్ అయితే ఉంటుంది. ఇది మనకి ప్లే స్టోర్ ఇంకా అలాగే iStoreలో కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదే మనము రెడ్మీ స్మార్ట్ వాచ్ చూసుకున్నట్లయితే ఈ వాచ్కి సంబంధించిన మనకి లింక్ యాప్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి iStore ఇంకా అలాగే ప్లే స్టోర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము మన వాచ్తో పేరింగ్ అయిపోతే ఇంకా మనకి డిస్ప్లే మీద అయితే చూపిస్తుంది. మనకి ఈ వాచ్ డిస్ప్లే అనేది అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ నుంచి మనము ఎన్ని స్టెప్స్ చేసాము, మన SpO2 సెన్సార్ ఎంత మౌంటరింగ్ చేసింది లెవెల్స్, ఇంకా అలాగే మనకి హార్ట్ రేటు ఇవన్నీ మనకి అక్కడైతే డిస్ప్లే అయితే అవుతుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ 8 days వరకు అయితే వస్తుందని చెప్తున్నారు. అదే మనము రెడ్మీ వాచ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 9 days వరకు అయితే వస్తుందని చెప్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి రెడ్మీ కంపెనీ అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. మనకి ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. రెడ్మీ వాచ్ వచ్చేసి మనకి బ్యాటరీ కెపాసిటీ 230 mAh బ్యాటరీతో అయితే వస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మనము ఈ టూ స్మార్ట్ వాచెస్లో బ్యాటరీ యొక్క లైఫ్ ఎక్కువ ఇస్తుందంటే రెండు కూడా మనకి దాదాపు సేమ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే మనకి రెడ్మీ వచ్చేసి
ఏవైతే వర్కింగ్ డేస్ ఉన్నాయో ఇవి మనకి బ్యాటరీ యొక్క లైఫ్ 9 డేస్ వరకు అయితే వస్తుంది అంటున్నారు. కాకపోతే ఈ రెండు కూడా మనకి రియల్ వర్కింగ్ డేస్లో చూసుకున్నట్లయితే బ్యాటరీ యొక్క లైఫ్ వచ్చేసి మనకి 3 to 4 డేస్ వరకు అయితే వస్తుంది. ఈ రెండు వాచెస్ కూడా మనకి సేమ్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 వాచెస్లో మనము స్పోర్ట్స్ మోడ్స్ చూసుకున్నట్లయితే మనకి ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ అనేది 7 స్పోర్ట్స్ మోడ్స్ అయితే వస్తుంది. అదే మనము రెడ్మీ స్మార్ట్ వాచ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 11 స్పోర్ట్స్ మోడ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు వచ్చేసి స్పోర్ట్స్ మోడ్స్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి రెడ్మీ వాచ్ అయితే తీసుకోండి. ఇంకా అలాగే నోటిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 స్మార్ట్ వాచెస్లో కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మన ఫోన్లో ఎటువంటి మెసేజ్ వచ్చినా ఇది మనకి ఈ వాచ్ డిస్ప్లే అయితే చూపిస్తుంది. ఈ 2 స్మార్ట్ వాచెస్ కూడా మనకి మ్యూజిక్ కంట్రోల్తో అయితే వస్తుంది. అంటే మన ఫోన్లో ఏదైనా మ్యూజిక్ ప్లే చేస్తే అది మనకి ఈ డిస్ప్లేలో అయితే చూపిస్తుంది, వాచ్ డిస్ప్లేలో. అక్కడి నుంచి మనం ప్లే చేసుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ సాంగ్కి కూడా వెళ్ళొచ్చు, ప్రీవియస్ సాంగ్కి కూడా రావచ్చు. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ 2 వాచెస్లో కూడా మనకి అలారం సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ 2 స్మార్ట్ వాచెస్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. అదే మనము రెడ్మీ వాచ్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ చాలా కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది రెడ్మీ వాచ్ వచ్చేసి. ఇంకా అలాగే ఈ 2 స్మార్ట్ వాచెస్ కూడా వారంటీ వచ్చేసి మనకి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఫైనల్గా ఈ 2 స్మార్ట్ వాచెస్లో ఏ వాచ్ కొనుక్కుంటే వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ 2 కూడా మనకి దాదాపు సేమ్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి. కాకపోతే మీకు వచ్చేసి ఈ రెడ్మీ వాచ్ అనేది 4000 ప్రైస్ పెట్టినట్లయితే మీరు కొనకండి ఫ్రెండ్స్. మీరు వచ్చేసి ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ అయితే కొనుక్కోండి. కాకపోతే మీకు వచ్చేసి రెడ్మీ వాచ్ అనేది మనకి 3200 అయినా లేకపోతే 3000 అయినా పెట్టినట్లయితే మీరు వచ్చేసి రెడ్మీ వాచ్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ 2 కూడా మనకి అండర్ 4000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే వర్తబుల్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. మీరు ఏది తీసుకున్నా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ వర్సెస్ రెడ్మీ స్మార్ట్ వాచ్ ఈ 2 స్మార్ట్ వాచెస్ కోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఇస్ విజయ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.